హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధగౌన సుదర్శన్ తీన్మామల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీన్మామల అబ్బాయిలకి వెల్కమ్. ఆర్టీఆర్ న్యూస్ మన న్యూస్ స్వాగతం. మొత్తం మీద నిన్న ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల మొత్తం కూడా అంటే అక్కడ హృదయ విదారకమైనటువంటి ఘటనలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఒక్కొక్కరు అంటే అక్కడ 10వ తరగతి చదివే పిల్లలు ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఇండ్లు కట్టియాల్సినటువంటి ప్రభుత్వాలేమో ఇండ్లు కట్టియాల్సిన ప్రభుత్వాలేమో ఇండ్లు కూలుస్తారు. అసలు ఇక్కడ వెలుగుమట్లకు సంబంధించినటువంటి అసలు ఒరిజినల్ పాయింట్ ఏంది, అసలు ఏం జరిగింది అనేది చాలా ఇంకొంచెం క్లారిటీగా నిన్న పోవడం జరిగింది. నిన్న పోయినటువంటి సందర్భంలో ఇంకా కొంత క్లారిటీ వచ్చింది. అక్కడ ఆ క్లారిటీ మరి ప్రభుత్వం మిస్ అయిందా, ఎవరు మిస్ అయ్యారు అనేది చూడాలి. కానీ భూములు ఎక్కడివి? భూదాన్ భూములు 1950లో ఏర్పడ్డ భూదాన్ యజ్ఞ భూములు, భూదాన్ బోర్డు అనుకోరాదు, భూదాన్ బోర్డు భూములు. అసలు ఇది ఏర్పడడానికి పర్పస్ ఏంది, ఈ భూములు దేని అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఇవి ప్రభుత్వ భూములు కాదు. ఫస్ట్ ఇది క్లియర్. ఇవి ప్రభుత్వ భూములు కాదు, ప్రభుత్వానికి వీటిపైన యాజమాన్య హక్కు లేదు. ఇది 1950లో ఏర్పడినటువంటి భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి సెక్షన్ 14లో పేర్కొనబడినటువంటి అంశం. సెక్షన్ 14లో ఉంది. ఈ భూములకు ప్రభుత్వం యజమాని కాదు. దీనికి కస్టోడియన్ గా భూదాన్ యజ్ఞ బోర్డు ఉంటుంది. ఇది సెక్షన్ 14లో 1950 యాక్ట్లో క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి అంశం. ఇందులో ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఈ భూములకు సంబంధం లేదు. మరి ఇక్కడ ఖమ్మంలో ఉన్న 31 ఎకరాల భూమి, 22 ఎకరాలు ఉండేట 31 ఎకరాలకు వచ్చి ఈ 31 ఎకరాలు తెచ్చారు. 31 ఎకరాల భూమి కంప్లీట్ గా భూదాన్ భూమి. ఇది భూదాన్ భూమి కంప్లీట్ గా. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది భూదాన్ బోర్డుకు అనంటే అప్పుడున్నటువంటి నిజాం రాజు గాని లేకపోతే ఇతర భూస్వాములు గాని భూదాన్ బోర్డుకు దానం చేసినటువంటి భూమి. ఈ భూమి పైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ 31 ఎకరాల్లోంచి 10 ఎకరాలు కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ఇందులోంచి ఇచ్చేసింది. అసలు హక్కు లేనటువంటి ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఎప్పుడు హక్కు వస్తుంది అనేది కూడా చెప్తా. అయితే ఇచ్చేసింది. ఈ మిగిలినటువంటి 21 ఎకరాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తుంది అయితే 62 ఎకరాలు, కానీ 31 ఎకరాలు ఇక్కడ మనకు లెక్కకు వస్తుంది. అయితే అసలు భూదాన్ భూమి మొదటి దానికి ఉన్నటువంటి గుణం ఏంది, ఈ భూమి లేనటువంటి పేదలకు ఉపయోగపడాలనేది ఈ భూమి యజ్ఞం, ఈ భూదాన్ యజ్ఞ భూమికి సంబంధించినటువంటి మెయిన్ మోటో. దానం చేసిన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు సపోజ్ ఈయన భూదానం చేసిండు, నేను పేదవాడిని, ఆ భూమి నాకు దక్కాలి. కానీ 3వ పర్సన్ అయిన ప్రభుత్వానికి కాదు. ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ కింద భూదాన్ యజ్ఞ బోర్డుకు డబ్బులు కట్టి తీసుకోవాలా. ఇది క్లియర్. కానీ ఆ భూమి పైన ఎలాంటి హక్కు లేనటువంటి ప్రభుత్వం అక్రమంగా ఆ భూములను కూల్చేసింది. కాబట్టి ఆ భూమి ప్రభుత్వాన్ని కాదని నేను వాదిస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని కాని భూమి అటువంటి ప్రభుత్వం ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది? ఈ మాయాజాలం అంతా బయటికి రావాలా. అక్కడ భూమి క్లియర్గా పేదలకు దక్కాల్సిన భూమి, ప్రభుత్వానికి రైట్ లేదు. ఉంటే భూదాన్ యజ్ఞ బోర్డుకు వర్సెస్ ప్రజలకు. నిజంగా భూదాన్ భూములను పేదవాళ్ళు కబ్జాలు పెట్టుకొని బ్రతికితే అది భూదాన్ భూమి అని చెప్పి భూదాన్ యజ్ఞ బోర్డు కోర్టుకు పోయి మా భూమిని ఆక్రమించారని చెప్పి వాళ్ళు కేసేయాలి. కానీ ప్రభుత్వం కేసేసి ప్రజల దగ్గర నుంచి ఆ భూమి లాక్కుంది. మధ్యలో భూదాన్ బోర్డుతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది అసలైనటువంటి పొరపాటు అన్నట్టు. భూదాన్ భూములకు సంబంధించి ట్రస్టీగా
కస్టోడియన్గా భూదాని యజ్ఞ బోర్డు ఉంది. ఆ భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్లో పేదవాళ్ళు ఒకవేళ ఉంటే, అక్రమంగా ఉంటే భూదాన్ యజ్ఞ బోర్డు వర్సెస్ పేదవాళ్ళ మధ్య జరగాలి ఆ యుద్ధం. కానీ భూదాని యజ్ఞ బోర్డుకు ఏ ఇబ్బంది లేదు అక్కడ ఉండడానికి, ఈ ప్రజలకే ఇబ్బంది లేదు. దీంతో సంబంధం లేనటువంటి ప్రభుత్వానికి ఏం ఇంట్రెస్ట్ అని అంటే, నాకు అర్థమైన కాడికి అక్కడ ఖమ్మం జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఈ తతంగం అంతా నడిపిస్తా ఉన్నాడు. ఆ భూములను అక్కడ కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఒక ముఠా అనేది అర్థమవుతా ఉంది. సో అందులో మంత్రులు ఉన్నారని చెప్పి, ఇంకోరు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ అది నిర్ధారణ కాలేదు. కానీ రెవెన్యూ జాయింట్ కలెక్టర్ మాత్రం పక్కా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది అక్కడ ప్రజల ఆరోపణ. ఆ భూములు కలెక్టరేట్ నుంచి పక్కకు కనిపిస్తాయి. ఆ భూముల పైన అత్యంత కీలకమైనటువంటి ఆ భూముల పైన కొంతమంది రాజకీయ నాయకుల కన్నుబడ్డది. ఆ కన్నుబడ్డది కాబట్టే ఈ జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీనివాసరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అక్కడ ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణ. చుట్టుపక్కల పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద విల్లాలు, ఇక్కడ కలెక్టరేటు, మీకు సంబంధం లేని భూములకు మీరు ఎట్లా పోతారా? ప్రభుత్వమే ఆక్రమణకు పోయినట్టు కదా. ఇప్పుడు ప్రభుత్వమే ఆక్రమణకు పోయినట్టు క్లియర్గా 2023 రిట్ పిటిషన్లో హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే, తహసీల్దార్ గారు, అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ వేసిండు. ఏమని? ఆ భూముల్ని ఆక్రమించినారు అంటే నీకేం హక్కు ఉంది, నీకు సంబంధం లేదు కదా అన్నది కోర్టు. నీకు సంబంధం లేదు కదా, అది భూదానికి సంబంధించింది కదా, నువ్వెందుకు వచ్చినావు, ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి కోర్టు అప్పుడే చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చింది. మరి ఎవరిని మేనేజ్ చేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ భూములను పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ఒక పెద్ద మాయాజాలం అయితే జరిగింది. మీరు భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి చూడండి, ఆ చట్టం చూస్తే ఆ చట్టంలో ఇది క్లియర్గా ఉంటుంది. మరి ప్రజల్ని తప్పుదో పట్టించిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తూ ఉందని తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఈ భూముల్ని పేదవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అసలు ఇక్కడే కదా గీడనే ఏది మహేశ్వరం దగ్గర నాగారం అనే విలేజ్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు భూదాన్ భూమి కబ్జా పెట్టారు. చూసుకోగా భూదాన్ బోర్డు భూమి కబ్జా పెట్టారు. మరి ఆడికి పోలే, ఇక జేసీబీ పోలే, బుల్డోజర్ పోలే, కూల్చలే. ఇక్కడ మాత్రం వీళ్ళకి సంబంధం, అసలు వీళ్ళకే సంబంధం భూదాన్ బోర్డు కదా పంచాయతీ. భూదాన్ బోర్డు పంచాయతీ ప్రభుత్వం ఎట్లా టేక్ ఓవర్ చేసింది, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినోడెవడు, అయ్యా మాతో అయితలేదు మీరు ఇన్వాల్వ్ అని చెప్పినోడెవడు, 2 ప్రైవేట్ సంస్థల భూముల్లోకి మీరు ఎట్లా చొరబడ్డారు? ఇది ప్రభుత్వ భూమిగా దాంట్లోంచి 10 ఎకరాలు తీసి కేజీబీవీకి ఎట్లా ఇచ్చిరు? ఒకవేళ ఇస్తే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం భూదాన్ బోర్డుకు చెల్లించిరా? ఇది తేలాల్సినటువంటి అంశం. సో ఇక్కడ 31 ఎకరాల పైన, 31 అంటే ఇప్పుడు 21 మిగిలింది. ఈ 21 ఎకరాల పైన ఇప్పుడు వాళ్ళ కన్ను పడ్డది. భూములు చాలా ఉన్నాయి, వాటిని వదిలేసి దీని తెర వస్తూ ఉన్నారంటే చాలా క్లియర్గా దాన్ని ఒక కుట్రపూరితంగా ఆ భూముల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం క్లియర్గా జరిగిందనేది అర్థమవుతా ఉంది. సో దాంట్లో ఎవరున్నారు ఏం కథ ఇంకా ఇన్డెప్త్గా మా నాయకులకు అప్పచెప్పడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి, అయితే దాంట్లో ఇంకా కొంతమంది నాయకులు మీకు జాగాలు ఇప్పిస్తామని లక్ష రూపాయలు వసూలు చేసిరట. ఆ నాయకుల సంగతి తేలాలి. లంగాలు నాయకులు ఎట్లయితుంది, వీళ్ళు 3-4 ముఠా కలిసి మీకు ఇస్తాం, డబ్బులు ఇస్తామని నిన్న ఒక ఆడ మేము ఆడ కూర్చొని, ఆ గుడి కాడ కూర్చొని చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆమె వచ్చి నా దగ్గర ₹1,00,000 రూపాయలు తీసుకున్నారు సార్, నా కొడుకు పరిస్థితి ఇది ఉంది. ఆయన పేరు ఏమన్నాడు? ఆయన పేరు రామయ్యనా నాగయ్యను ఏదో పేరు ఆయన తీసుకుండట. సో ఇట్లా మోసం చేసిరు. ఈ మోసం అంతా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించడానికి సిద్ధంగా లేము. అయితే ఈ అంశం ఇటు పెడితే ఇంకొకటి, ఇప్పుడే గట్కేసర్ నుంచి ఒక చిన్న బాబు వచ్చిండ్రు. ఆ బాబుకు ఏపీలో నిన్నీయాల జరిగింది కదా ఒక ఘటన. ఒక బాబుకు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరం ఉంటే ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి 16 కోట్ల రూపాయలు తలా కొన్ని జమ చేసి 16 కోట్లు ఇచ్చి ఆ బాబుని బతికించినటువంటి ఘటన మనం చూసినాం, బేబీని. సేమ్ అలాంటి బాబే మన తెలంగాణలో గట్కేసర్లో సేమ్ అదే స్టేజ్ 2లో ఉన్నాడు ఆ బాబు. ఆ బాబుకి ఈ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇస్తే నార్మల్ బాబులాగా అవుతాడు అనేది ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. ఆ తల్లిదండ్రులు ఒకసారి పిలవండి. 16 కోట్లు అంటే ఏంది? ప్రజలు 500 రూపాయలు ఓటు కోసం అమ్ముకోకపోతే ఈ ఇంజక్షన్ లీడ్ ఉండేటి కదా, ప్రభుత్వం వేపియాలి కదా, ప్రభుత్వమే చేపియాలి కదా ఇదంతా.
సో కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయి. నమస్తే అమ్మా, బాబుని తీసుకురా. నమస్తే. దా. ఏం పేరు బాబు పేరు? ఆర్యన్స్. నీ పేరు? కిరణ్. నవీన. ఓకే, ఈ బాబుకే ఆ సమస్య ఉంది. ఆ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఈ బాబుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందుతుందో తెలియదు, కానీ ప్రజల నుంచి మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా మూకుమ్మడిగా చైతన్యవంతమై ఆ బాబు కోసం ప్రయత్నం చేసినాను కదా అన్న, మాకు కూడా మా బాబుని కూడా మేము బతికించుకోవాలనుకుంటున్నాం, దయచేసి సహకరించండి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, లేదంటే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత కానీ, ఒక్కసారి ఈ యుద్ధాన్ని మనం తీసుకుందాం. ఈ బాబును బ్రతికించడం కోసం మనం మనవంతు ప్రయత్నం చేద్దాం. ఈ బాబుకి ఏమీ లేదు, ఏం జరసేపట్ల జమ అయిపోతుంది ప్రజలంతా అనుకుంటే. సో తలా కొంత సహాయం చేస్తే మీకు మంచిగా ఉంటుంది అనేటువంటి, ఒక బాబును బతికించినటువంటి ఒక పేరు ఈ ప్రజలందరికీ ఉంటుంది అనేది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఈ బాబుకు సంబంధించినటువంటి ట్రీట్మెంటు ఇండోనేషియాలో జరగాలి. ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ ఇస్తే బాబు నార్మల్ బాబులాగా అవుతాడు. సో ఈ బాబును బ్రతికించమని వేడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మేము మా పార్టీ తరఫున మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. విరాళాలని సేకరించేటువంటి పనిలో ఆ కుటుంబం ఉంది. సో దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు లేదంటే వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఉన్నాయా? ట్రీట్మెంట్ ఎవరైనా చేయిస్తే కూడా సంతోషం. ట్రీట్మెంట్ రైట్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9666 88 3939 9666 88 3939. కిరణ్? అవును సార్, కిరణ్. ఇంకో నెంబర్ చెప్పండి. ఇంకో నెంబర్ చెప్పు. 99 63 29 24 82. నవీన. ఈమె తల్లి, ఈయన తండ్రి. సో మీరెవరైనా యూత్ కానీ లేకపోతే మీ స్వచ్ఛంద సంస్థలు కానీ మీరు కొంత మేరకు ప్రయత్నం చేస్తా అనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ బాబుని బ్రతికించేటువంటి ప్రయత్నం చేయమని మీ అందరినీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. సో ఎంతోమందికి ఇదే వేదిక నుంచి ఎంతోమందికి సహాయం చేశారు. ఇదే వేదిక నుంచి కొన్ని వందలాది గుండెల్ని కాపాడినారు మీరందరూ కూడా. సో వాళ్ళు నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకొని చాలా చిన్న లిటిల్ బిట్ మనం కాదనుకున్నటువంటి జబ్బే, ఆ డబ్బుతోటే ఈ బాబు బాగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ తీసుకోండి. ఉండండి. మాట్లాడండి. నమస్కారం అందరికీ. మేము జుల్లూరులో, మాది మెయిన్ జుల్లూరు అనమాట. గట్కేసర్లో నివసిస్తున్నాం. బతుకు తెరువు కోసం గట్కేసర్లో ఉంటాము. మా బాబు ఆర్యాన్ష్ ఇప్పుడు 2 ఇయర్స్, నెక్స్ట్ మంత్కి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా బాబు బ్రీదింగ్ ప్రాబ్లం అని చెప్పేసి, నిమోనియా అని చెప్పేసి అడ్మిట్ అవుతూనే ఉన్నాను. అప్పటికి నాకు 10 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. అది మా సొంత పైసలు అప్పు చేసి మరీ పెట్టుకున్నాను. కానీ బాడీ డెవలప్మెంట్ అని లేదని చెప్పేసి డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకు బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే నార్మల్ వచ్చినాయి. సో మళ్ళీ జెఆర్టీ టెస్ట్ చేస్తే దాంట్లో SMA type 2 వచ్చింది. బాబు 1.5 year ఉన్నప్పుడు మాకు ఆ ప్రాబ్లం తెలిసింది. సో ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే ప్రస్తుతం సిరప్ వాడుతున్నాము. ఆ సిరప్ కూడా 20 daysకి 17,000 అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాబు అందరిలాగా నార్మల్గా ఉండి అందరిలాగా లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఆ ఇంజెక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. నార్మల్గా SMA పేషెంట్స్కి 16 crores అని ఇంజెక్షన్ ఉంటుంది, 9 crores ఇంజెక్షన్ ఉంటుంది. కానీ మనం ట్రయల్స్లో ఉన్న ఇంజెక్షన్ మలేషియాలో అవైలబుల్ ఉంది మనకి. అది 1.50 crores వరకు మనకి అవైలబుల్ ఉంది. సో 1,50,00,000 ఉందంట. మనం దానికి ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు 16 కోట్లు అంటే కొంచెం కష్టమైంది కాబట్టి 1,50,00,000. అంతే సార్. ట్రయల్స్ లేకపోతే ఎవరన్నా ఒకవేళ డాక్టర్లు కానీ లేకపోతే ఇంకో మీకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వస్తే ఇంకా సంతోషం. అంతే సార్. ఆ ఇంజెక్షన్ కోసం ట్రై చేస్తున్నాం సార్. ఫండ్స్ అనేది రేజ్ చేస్తున్నాము. దయచేసి ఎవరు చూసినా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళినా ప్లీజ్, మేము చాలామంది పొలిటీషియన్స్ దగ్గర కూడా వెళ్ళాము, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. దయచేసి మీరు అందరూ బాబు కోసం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.
మాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్స్కి వెళ్ళినా మమ్మల్ని అసలు రానివ్వట్లేరు. మాకు ఒక్కొక్క రూపాయి చాలా ఇంపార్టెంట్ అనమాట. బాబుకి నెక్స్ట్ మంత్ 13th బాబు బర్త్డే అనమాట. ఆ బర్త్డే లోపు మేము ఇంజెక్షన్ వేపియాలని మేము అనుకుంటున్నాం. ఒక ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ ఇంటి బిడ్డ మన ఇంటి బిడ్డ అనుకొని మీరు ఒక ముందడుగు వేస్తే అరియాన్ష్ ఖచ్చితంగా బతుకుతాడన్న మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మీరు వచ్చి ముందు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం అన్న. ప్లీజ్ అన్న బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీకు తోచినంత సహాయం చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. మా మన్మడు ఆర్యాంష్ చిన్నప్పటి సంది నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, తిండి కూడా కరెక్ట్ తినట్లేడు. దయచేసి అందరూ మా మన్మని ప్రాణాలు కాపాడుతారని నేను ప్రజలందరూ కోరుకుంటున్నా. పెద్దలు ఎంతో పెద్దల దగ్గరికి వెళ్ళినా కానీ కొంతమంది స్పందించలేరు. ప్రతి ఒక్కరు పెద్దలు కూడా ముందుకొచ్చి మన్మని ప్రాణాలు కాపాడుతారని అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాం. వాళ్ళది సొంతం అంటే జూలూరు గ్రామం, తర్వాత భూదాన్పోచపల్లి మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా అయితే ఇప్పుడు ఉండేది ఇక్కడ గట్కేసర్లో ఉంటున్నారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. కాబట్టి అంటే 1,50,00,000 అంటే పెద్ద విషయం కాదు అసలు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మనిషి 100-150 రూపాయలు వేసినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయండి. లేకపోతే ఎవరైనా కొంచెం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఇంకా సంతోషం, కొంచెం భారీ మొత్తంలో ఇస్తే ఇంకా సంతోషం. దాని గురించే వెయిట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏపీలో 16 కోట్ల రూపాయలు అయితే కూడా 16 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండింగ్ చేసి మొత్తం మీద ఆ పాప ప్రాణాన్ని కాపాడిండ్రు. మన దగ్గర కూడా అంటే వీళ్ళు తక్కువ ఖర్చులో కావడానికి ప్రయత్నం చేసిండ్రు అక్కడ మలేషియాలోనంట. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చినా పర్వాలేదు, తర్వాత ఇంకెవరైనా ఫండ్ చేసేసి బాబుని ప్రాణాలు కాపాడితే ఇంకా అదే సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరూ ముందుకు రావాలి సార్. బాబు కోసం చాలా కష్టపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 966883939 966883939 ఒక నెంబర్ కిరణ్ అది. ఇక్కడ 9963292482 ఇది నవీన తల్లిది. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి వేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే, ఒకవేళ ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలనుకుంటే కూడా 2 నెంబర్లో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా సరిపోతుంది. థ్యాంక్ యూ. కూర్చోండి, పర్లేదు, అయిపోతుంది. అవసరం లేదు. ఒకవేళ అకౌంట్ నెంబర్ కావాలనుకుంటే వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ వేసి అడుగుతారు, సరేనా? లేకపోతే వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే చేసి డైరెక్ట్ చేసేస్తారు. ఓకే, కూర్చోండి. రైట్. ఇది బాబు ఆర్యాన్స్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరికి ఏం అవకాశం ఉన్నా కానీ డెఫినెట్గా ఆ ప్రయత్నం చేయండి. నిజంగా ఒక ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుంది. ఇంకా వార్తల్లోకి వెళ్దాం. చూసిగా నిన్న అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన. ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా హృదయ విదారకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అంటే పేద కుటుంబాలది. అక్కడ నిజంగా ఏమైనా కరెంటు సౌకర్యం అయ్యేట్లా, అంటే విద్యుత్ సౌకర్యం ఏమైనా ఉన్నదా అంటే విద్యుత్ సౌకర్యం లేదు. అంటే రాత్రి పూట ఒకవేళ వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే ఏం చేసిండ్రు, ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఆ సోలార్ తోటే వాళ్ళు కొంచెం వెలుగు పెట్టుకోవడం కానీ, దీపం పెట్టుకోవడం కానీ, అటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు. అది 10-15 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్నటువంటి కుటుంబాలని, అంటే నిజంగా ఒకవేళ వాళ్ళు ధనవంతులే అయితే, ఒకవేళ వాళ్ళు వెల్ సెటిల్డ్ అయితే డెఫినెట్గా అట్లా బతకాల్సిన అవసరం లేదు. తర్వాత 10-15 సంవత్సరాల నుంచి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలు అక్కడ జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా 3 మంత్రులు ఉన్నారు. అంటే ఆ మంత్రుల గురించే మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ మంత్రులు వచ్చి బయటకు వచ్చేసి 100% వాళ్ళకు ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఎందుకంటే అక్కడ ఓట్లతో గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మేము ఉన్నామనేటువంటి మాట, భరోసా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేం లేకుండా సప్పుడే కూర్చుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అక్కడ పేద కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడిపోయినాయి. ఒక 1300-1400 కుటుంబాలు అంటే మామూలు విషయం కాదు అసలు. అంటే 1800 కుటుంబాలని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ 62 ఎకరాలు అంటే ఇప్పుడు 31 ఎకరాలకు వచ్చింది కథ, సగానికి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 21 ఎకరం అంటున్నారు. ఇక ఇట్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబాలకు 100% న్యాయం జరగాలి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి తీర్మానం వలన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక వార్తల్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూద్దాం. ముందుగా ఇవాళ సండే కాబట్టి
ప్రొఫెసర్ కంచాయలయ షెఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం మత కుల వ్యవస్థ విభజించిన శవప్రయాణం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు. శవప్రయాణం అని. ఇక ఇరాన్పై బాంబుల వర్షం. టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇజ్రాయెల్ పైన అసలు యాక్చువల్గా ఇజ్రాయెల్ తర్వాత ఇక్కడ అమెరికా కలిసి ఇరాన్ పైన, ఇరాన్లో ఒక నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజలని కనీసం పట్టించుకోవట్లేదు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతూ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పేసి ఆ తర్వాత ఏది ఇజ్రాయెల్కు తర్వాత ఇరాన్కి మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం, యుద్ధం కొనసాగుతూ ఉంది ఒక రకంగా. ఈ నేపథ్యంలో అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఇరాన్కి వార్నింగ్ ఇచ్చిండు ట్రంప్. ఇస్తే ఇరాను వినలేదు, మీరేది చూసుకుంటాం మేము కూడా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురుదాడికి దిగడంతో మొత్తం మీద ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇక్కడ ఇరాన్ పైన దాడి చేస్తూ ఉన్నాయి. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక్కడ ఏవైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థావరాలపైన కానీ తర్వాత యుఏఈ స్థావరాలపైన కానీ ఎక్కడైతే అక్కడక్కడ స్థావరాలు ఏవైతే అమెరికా స్థావరాలు ఉంటాయో వాటిపైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్ కూడా నేను తగ్గేది లేనట్టుగా చూస్తుంది. కానీ ఇరాన్లో వేసినటువంటి బాంబులతోటి ఒక 200 మంది చనిపోయినారు ఇప్పటి వరకు. ఇంకా చాలామంది దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ. అయితే ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, తర్వాత భారత్కు తరలి రావాలని చెప్పేసి భారత ప్రభుత్వం సూచిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంతా కూడా బాగలేవు, ఎప్పుడు ఏ బాంబు ఎక్కడ వచ్చి పడుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు రావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత యుఏఈలో ఉన్నటువంటి అంటే ఇక్కడ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి భారత ఎంబసీ చెప్తా ఉంది. ఎందుకనంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ యుద్ధంలో మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందనేటువంటి ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ఇరాన్పై బాంబుల వర్షం. టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. ఇక మినాబ్లో గర్ల్స్ స్కూల్పై బాంబులు వేసిరంట. వేస్తే 85 మంది పాపం చిన్నారులు చనిపోయినరు. లొంగిపోతారా చచ్చిపోతారా? ఇరాన్ బలగాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు. రాత్రిపూట అన్ని చోట్ల బాంబులు వేస్తామని ప్రకటించిండు. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. ఎందుకంటే ఇరాన్ ప్రజలు మొత్తం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అక్కడ టెహ్రాన్లోని ఖమేనీ ఆఫీస్ పైనే తొలిదాడి, అనేక చోట్ల అటాక్స్ అయినాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాను, ఇక యుఏఈ, సౌదీ, తర్వాత ఖతార్లోని యుఎస్ స్థావరాలు, తర్వాత ఇజ్రాయెల్ పైకి మిస్సైల్ దాడులు, ప్రతిదాడులతోటి దద్దరిల్లింది. పశ్చిమాసియా దేశాలన్నీ కూడా మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. పశ్చిమాసియా బాంబు పేలులతో దద్దరిల్లింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేయగా ఇరాన్ వందలాది మిస్సైలు తర్వాత డ్రోన్లతో ప్రతీకార దాడులకు దిగింది. దీంతో కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ప్రాంతం ఒక్కసారిగా బగ్గుమన్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించాయి. వెంటనే ప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్ పెద్ద ఎత్తున మిసైళ్లు, డ్రోన్లతోటి ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన దాడులు చేసింది. ఇరాన్ బాంబు దాడులతో యుఏఈ, ఖతార్, తర్వాత కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లలోని అనేక ప్రాంతాలు దద్దరిల్లాయి. దీంతో పశ్చిమాసియాలో చైన్ రియాక్షన్ల అనేక దేశాల్లో వరుసగా భారీ పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలన్నీ తమ గగనతలాలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయ సమీప ప్రాంతాలే లక్ష్యంగా తొలి దాడులు జరిగింది. ఎందుకంటే ఈ ఖమేనీ ఉండే దగ్గరనే దాడులు చేస్తే ఖమేనీ చచ్చిపోతే ఖతమైపోతుంది అనేటువంటిది అమెరికా తర్వాత ఇజ్రాయెల్ ఉద్దేశం కాబట్టి అక్కడనే ఎక్కువ బాంబులు ఇస్తూ ఉన్నారంట. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ అంతటా బాంబుల వర్షం కురుస్తుంది. ఇరాన్ సాయుధ దళాలు తక్షణమే లొంగిపోవాలి. ఆయుధాలు విడిచిపెట్టిన వారికి పూర్తి రక్షణ కల్పిస్తాం. ఎదురు తిరిగితే మరణం ఖాయం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు పెద్ద వార్నింగే ఇచ్చిండు. ఏమంటుండు? శాంతి శాంతి అంటుడు, నువ్వు ఇంటవాయినవా లేకపోతే బాంబేస్తా అంటుండు. ఇంకోటి ఇది పరిస్థితి. ఆయన శాంతి. పాక్ యుద్ధ విమానాన్ని కూల్చాం, పైలట్ను బంధించామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఏది ఇక్కడ పాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. ఇది జరగాల్సిందే నిజంగా కూడా ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. ఎందుకంటే ఇక్కడ పాకిస్తానే మొత్తం కూడా తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. వాళ్ళే ఇప్పుడు మంచి పని చేస్తున్నారు, వేసేస్తున్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి.
352 మంది తాలిబాన్లను హతమార్చామని చెప్పి పాక్ అంటుంటే వారికి మద్దతుగా నిలిచిన టెర్రరిస్టులను మట్టుపెట్టినాం. పాక్ కావాలా లేక టెర్రరిస్టులు కావాలా తేల్చుకోమని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తం కూడా అరబ్ కంట్రీస్ అన్ని ఆగమాగం అవుతున్నాయి పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్టు షట్ డౌన్ చేసిరట. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత ఇతర గల్ఫ్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల దాడులు చేయడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ డిఎక్స్బి దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల్లో రాకపోకలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఎయిర్పోర్టు మూసివేతతో ప్రపంచ విమానయాన రంగంపైనే తీవ్ర ప్రభావం పడుతుందంట. ఎందుకంటే దుబాయ్లో మూసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిపోయేటువంటి అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమెరికా నేవ్ బేస్ పైకి దూసుకెళ్తున్న ఇరాన్ మిసైల్, ఇరాన్ కూడా తగ్గుతలేదు. అట్టెట్టయితారని ఆయన మేము కూడా చూసుకుంటాను ఈ సంగతి అంటుంది ఇరాన్. ఇంకో ఇట్లా నడుస్తూ ఉంది. ఒక దిక్కు ఖమేనీ, ఒక దిక్కు ట్రంప్, ఇట్లా నడుస్తూ ఉంది లెక్క. ఇక్కడ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నివాస ప్రాంతాలపై బాంబులు కూర్చుంది. నివాస ప్రాంతాలు కూడా అసలు యాక్చువల్గా యుద్ధం చేసుకుని ఎట్లుంటుందంటే సైనికులపైన నడుస్తుంది అసలు, కానీ ఇక్కడ నివాస ప్రాంతాలు ప్రజలపైన ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అట. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏమని? సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని వీళ్ళంటే. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకా బీజేపీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు, ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తర్వాత ఇట్లా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే మళ్ళీ అదో పరిశాన్ ఉంటుంది లెక్క. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎప్పుడైతే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొని ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చినటువంటి ప్రభుత్వం పైన మళ్ళీ వీళ్ళు కూడా యుద్ధం ప్రకటిస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. మరి గొప్పగా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మరి చేయనటువంటి పనుల గురించి కూడా మాట్లాడాలి కదా. ఇవి చేస్తామనేటువంటి హామీ ఇవ్వాలి కదా. పథకాలను అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సక్సెస్ చేయాలి. పథకాలు పౌర సేవలన్నీ ఆన్లైన్లోనే అందించాలి. ఇక పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై జేఎస్ రంజన్ కమిటీ ఏర్పాటు చేయాలి. 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓఏలు గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ. జూన్ 2న తెలంగాణ పండుగను ఘనంగా జరుపుకోవాలి. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్షను నిర్వహించిండట. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రణాళిక అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకొని ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు మిగిలిన 2 ఏళ్లు 9 నెలలకు సరైనటువంటి దిశానిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యతతో పాటు అధికారులందరిపైన ఉందన్నారు. ఈ బాధ్యత ఉన్నది, మంచిగా ఉన్నది, కానీ మీ పైన కూడా ఉన్నది. మీరు హామీలు ఇచ్చిండ్రు. మరి ఏది బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కానీ, ఏది స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ, తర్వాత ఇక్కడ ఏది కాంట్రాక్టుల్లో కానీ, అవే కాదు ఇంకా చాలా హామీలు ఇచ్చిండ్రు. ఈ ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? కామన్ డిక్లరేషన్ ఏమైంది? దానికి సంబంధించి కూడా మాట్లాడితే మంచిగా ఉంటుంది. 4000 రూపాయల పింఛన్ ఏమైంది? తర్వాత 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నవి ఏమైనవి? తర్వాత తులం బంగారం ఏమైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా మీరు మాట్లాడండి, క్లారిటీ ఇవ్వండి. సౌదీ అరేబియా మదీనా వద్ద బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం ఇక్కడ ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లాలో పటాకుల ఇది ఫ్యాక్టరీ పెట్టినట పొలాల మధ్య, పొలాల నడుమ పెడితే అక్కడ పేలుళ్ళు జరిగినాయి. ఆ పేలుళ్ళల్లో 21 మంది చచ్చిపోయారు. ఇంకో 9 మంది ప్రాణాలు ఇంకా కొంచెం అపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా అంటే అది ఏం జరుగుతుంది అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. అయితే విషయం ఏంటంటే చాలాసార్లు అంటే మన దగ్గర ఇంకా అదృష్టవశాత్తు ఏంటంటే మన దగ్గర పటాకుల కంపెనీలు పటాకుల ఫ్యాక్టరీలు ఇటువంటి తక్కువ ఉంటాయి ఏది తెలంగాణలో. తర్వాత పేలుళ్ళు కూడా పెద్దగా ఇంత ఈ లెవెల్లో ఎక్కువ జరగలేదు. సరే ఇప్పుడు ఈ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినాయి కానీ ఇట్లా జరగలేదు.
కాకపోతే ఏంటంటే అక్కడ ఏపీలో కానీ తమిళనాడులో కానీ అంటే ఇక్కడ ఈ టపాకాయలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టరీలలో చాలాసార్లు కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ఈ టపాకుల కంపెనీలల్లో పేలుళ్ళు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ ఎండకు కూడా పరిచయం అవుతుంటుంది లెక్క. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నిన్న కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలానికి సంబంధించి మొత్తం నిన్న 21 మంది చనిపోయినరు, ఇంకా 9 మంది పరిస్థితి విషమంగా ఉందంట. పటాకుల పరిశ్రమల్లో భారీ పేలుడు, 21 మంది మృతి, మరో 9 మంది సీరియస్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన. ఇక ప్రధాని ఏపీ గవర్నర్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు దోషులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిక. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పాపం దారుణం, అసలు గంటలు వెళ్ళినాయంట. అక్కడికి వెళ్దామంటే దగ్గరికి వెళ్దామంటే కూడా వెళ్ళడానికి రోడ్ లేదు. ఎందుకంటే మొత్తం కూడా పొలాలు ఉన్నాయి. పొలాల నుంచి పోవాలంటే బురద ఉన్నది. తర్వాత ఏమైనా వెహికల్స్ పోవాలంటే వెహికల్స్ పోలేని పరిస్థితి ఉన్నది. అయితే అక్కడ మరి ఒకవేళ పోయి ఏమైనా కాపాడదామని అనుకుంటే కూడా గంటలు అవి మొత్తం కూడా పేలుళ్ళు జరుగుతూ ఉన్నాయి. 6 చోట్ల ఉంటే 6 చోట్ల ఫ్యాక్టరీలు ఉంటే 6 చోట్ల మొత్తం కూడా అన్ని చోట్ల పేలుళ్ళు జరిగినాయంట. ఇంకా అదృష్టం ఏంటంటే ఒక 4 తినడానికి బయటకు పోయారట. కొంతమంది తినడానికి కొంచెం దూరం పోయి తినడానికి పోయిరంట. ఆ తినడానికి పోయిన వాళ్ళు బతికిరు పాపం. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని పటాకుల తయారీ కేంద్రంలో శనివారం జరిగిన భారీ పేలుళ్లలో 21 మంది చనిపోయారు. తీవ్ర గాయాలైన మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పంట పొలాల మధ్య ఉన్న పటాకుల తయారీ కేంద్రంలో మధ్యాహ్నం లంచ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇక పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న 21 మంది స్పాట్లోనే చనిపోయారు. వారి డెడ్ బాడీలు పంట పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్ర గాయాల పాలైనటువంటి మరో 9 మందిని కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందట. చూసుకోగా పంట పొలాల మధ్యలో పక్కనే 5 షెడ్లలో పటాకుల తయారీ కేంద్రం ఉండడం, ఒకేసారి పేలుడు జరగడంతో బాధితులకు తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేకపోయింది. పైగా పేలుళ్ల ధాటికి మృతదేహాలు నలువైపులా ఎగిరిపడ్డాయని స్థానికులు చెప్తున్నారు. బయట పార్క్ చేసిన 2 వీలర్స్ కూడా తుక్కు అయిపోయి మారిపోయినాయంట. ఇక మొత్తం ఇట్లా మామూలుగా కాదు అది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కానీ మనం చూపించలేకపోతున్నాం. మనకు అవి యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి. సామర్లకోట మండలం తర్వాత వేట్లపాలెం వద్ద జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇక కొత్త వాహనాలపైన రోడ్ సేఫ్టీ ట్యాక్స్ అంట. ఇయాల్టి నుంచి అన్ని రకాల వెహికల్స్ పై 2000 నుంచి 10,000 దాకా పన్ను వేస్తారట. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చట్టం చేసిన రాష్ట్రం అట్లా వచ్చిన ఆదాయం రోడ్డు సేఫ్టీ కోసం ఖర్చు చేస్తారట. రవాణా శాఖకు ఏటా సమకూరనున్న 350 కోట్ల రూపాయలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొత్త వెహికల్స్ పైన ఇప్పుడు ట్యాక్స్ వేస్తారట. ట్యాక్స్కు వేలైంది. ఇక స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ సస్పెండ్ చేసి పడేసారు. ఐఏఎస్ ఆఫీసర్. నేను ఏమైనా చేస్తా, అట్లా చెప్పినట్టు చేస్తా, ఓకే అనుకుంటా అట్లా అని చెప్పేసి అంటే లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళ పనే అవుతుంది. అరవింద్ కుమార్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కావాల్సిన ఆరోపణలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిండు, రకరకాలుగా హోదాల్లో పనిచేసిండు, మనోడు మస్తు పైసలు సంపాదించిండు, తర్వాత ఇట్లా బిడ్డ పిల్లలు అట్లా చేసిండు, ఇట్లనే రకరకాల ఆరోపణలు ఉన్నాయి మీద. అయితే ఇప్పుడు మొత్తం మీద సస్పెండ్ చేసిరు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రాసిక్యూషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయ్యిండు. హరీష్, నీకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 ఏళ్లలో సర్కారు బడులను భ్రష్టు పట్టించింది మీరు కాదా? ఆకునూరు మురళి అంటున్నాడు. రిపోర్ట్ ఫస్ట్ పేజీ కూడా చదవకుండానే తప్పుడు ప్రచారం చేస్తావా? మా టీంలో 6 PhDs హోల్డర్లు ఉన్నారు. అంటే PhD ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడండి. మొన్న మాట్లాడితే దానికి కౌంటర్ ఇచ్చిండు. మా టీంలో 6 PhD హోల్డర్లు, 22 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 1000 రెట్లు నయం అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఎందుకంటే నన్ను పక్క పెట్టిండు కేసీఆర్. మంచి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని పక్కకు పెట్టేసి పనికి మాలిన ఒకటి ఏదో పోస్ట్ ఇచ్చేసిండు. దాంతో ఆయనకు మనస్తాపం చెంది రిజైన్ చేసి పడేసిండు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆకునూరు మురళి. విద్యా కమిషన్ రిపోర్టును మూసిలో పడేయండి. మురళిది అర్బన్ నక్సల్స్ భావజాలం అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. టీచర్ల జీతాలు తగ్గించాలనడం సిగ్గుచేటు. కూల్చివేతల్లో సీఎం రేవంత్కు గిన్నీస్ రికార్డు ఖాయమని చెప్పేసి కామెంట్ చేసిండు. ఎక్కడెక్కడ ఖమ్మం జిల్లాలో కూల్చివేతలు ఉన్నాయి కదా, దానికి సంబంధించినట్టుంది. ఇక హెచ్పివి వ్యాక్సినేషన్ షురూ అయింది.
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్రంలో శనివారం షురు అయింది. హైదరాబాద్లోని కింగ్ కోటి ఆసుపత్రిలో మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. 14 ఏళ్ల నుండి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాలికలకు ఈ టీకా ఇస్తురట. అయితే కొంచెము ఈ టీకా అంటే లక్షలు కొంతమందికి అపోహలు ఉంటాయి. ఈ టీకా వేయించుకోవద్దు అని చెప్పేసి వేయించుకోవచ్చు. తర్వాత అనారోగ్యం ఉంటే మాత్రం కొంతవరకు వేయించుకోవద్దంట, తర్వాత వేయించుకోండి. తర్వాత దీనివల్ల ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నది చాలామందికి. లేడీస్లో ఇదంతా కూడా నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిండు. ఇక్కడ కింగ్ కోటిలో మన దగ్గర మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించిండు. అయితే ఇది 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు పడ్డటువంటి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకు ఈ వ్యాక్సినేషన్ ఇచ్చిండ్రు. ఫ్రీగా ఇస్తారు ఇది. కాబట్టి ఇది వేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది మొత్తం మహమ్మారిలా మారి చాలా ప్రాణాలను తీసేస్తూ ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి, గర్భాశయ క్యాన్సర్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు నిపుణుడు. కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకుంటే కూడా తీసుకోకుండా కూడా ఉండొచ్చు అంట. మరి చూడండి, అది మన ఇష్టం అని చెప్పారు. ఇక ఆంథ్రోపిక్ ఏఐ వాడొద్దు, ఇది స్కూళ్ళలో అన్నింటిలో ఇస్తున్నారు. అది ఆంథ్రోపిక్ ఏఐ వాడొద్దు అని చెప్పేసి వాళ్ళు ట్రంప్ అంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఆంథ్రోపిక్ టెక్నాలజీని వాడొద్దని ఫెడరల్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిండు. ఈ టెక్నాలజీ వాడకాన్ని వెంటనే ఆపేయాలని తన ట్రూత్ సోషల్లో ఆయన పేర్కొన్నారంట. ట్రూత్ సోషల్ అంటే ఏంటంటే ఇక ఎక్స్ లెక్క అనమాట, ట్విట్టర్ లెక్క. భారీగా పెరిగిన బంగారం ధర. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఒక్కరోజే సుమారుగా 7,000 రూపాయలు పెరిగి 1,73,500 రూపాయలకు చేరిందట. తర్వాత 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, 24 క్యారెట్లేమో అంత రేటు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,650 రూపాయలకు పెరిగింది. కిలో వెండి ధర 2,99,000 రూపాయలు అయిందంట. చూసుకోగా గెలిస్తేనే సెమీస్ చూసుకోగా ఇవాళ కీలకమైనటువంటి మ్యాచ్ ఉన్నది. సెమీస్ పోరా మరి ఏమవుతుంది అనే దాని మీద ఇప్పుడు ఇవాళ గెలిచే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. జింబాబ్వే భారత్ మ్యాచ్ ఏం కాబోతుంది? ఒకసారి చాట్ జీపీటీ అడిగితే ఏం చెప్తూ వస్తుందాం అంతేగా? అంతే, ఒక్కొక్క నిమిషం. వెస్టిండీస్ అదే నేను చూస్తున్నా, అందుకనే క్లారిటీ తీసుకున్నా. వెస్టిండీస్ భారత్ మ్యాచ్ ఉంది, ఇలా ఇండియా మ్యాచ్ ఉంది. దీంట్లో పంపాలి నేను ఫస్ట్, నెక్స్ట్ పంపాలా? రండి వాసు, రండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. అందరిని చూపించలేకపోతున్నాం మేము, ఇంకా చాలా మంది రోజు చేరుతున్నారు. నమస్తే, వేల మంది. రండి, ఒక సైడ్కి రండి, ఒక సైడ్ నుంచి ఇటు సైడ్ రండి, అందరూ ఇటు సైడ్ రండి, ఒక్కొక్కరు అక్కడ చేసుకుని వెళ్ళొచ్చు. రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది, మహాధర్నా. సో ఆ కార్యక్రమానికి కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సైడ్ నువ్వు అట్లే ఉండి ఆనే ఉండి అప్పుడేగా. బడాంగ్పేట్ బడంగపేట అంటే ఇప్పుడు మహేశ్వరం వస్తుందా? ఏది మహేశ్వరం. ఇట్లా పెరిగినాం. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో ఇటు ఒక ఇద్దరు రండి, ఇటు ఒకరు రండి. వెడల్పుండండి. మీ అందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి స్వాగతం.
అండ్ ప్రజల కోసం ఈ రోజు నుంచి మనం ఒక వ్యవస్థగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ. అలాగే మీకు మనోజ్తో ఒక చిన్న మీటింగ్ ఉంటుంది, మీరు కూర్చోండి. మాట్లాడదు ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. హాయ్. ఎవరు మాట్లాడతా వచ్చేసి మాట్లాడు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట డివిజన్ అధ్యక్షుడిని నేను. మా కాలనీ మా బడంగపేట డివిజన్ నుంచి మా ఫ్రెండ్స్ వీళ్ళంతా టీఆర్పీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈరోజు. మేము ఈ బడంగపేట డివిజన్లో ఉన్న సమస్యలని దాని సొల్యూషన్ ఏదో ఒకటి చేసి దాన్ని సొల్యూషన్ చేసేలాగా మా ప్రయత్నం ఉంటుంది. టీఆర్పీ పార్టీ తరఫున మాకు మంచి సపోర్ట్ ఉంటుందని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ డివిజన్ నుండి బడంగపేట్ డివిజన్ అధ్యక్షుడు పవన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు మరి యువత మొత్తం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పార్టీ అధ్యక్షులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి భారీ ఎత్తున చేరికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే 75 సంవత్సరాల నుంచి ఈ అగ్రకుల పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళతోటి మా బీసీలకు రాజ్యాధికారం రాదు, ఎన్ని రోజులున్నా వీళ్ళు మాయమాటలు చెప్పి కల్లబులు మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారని గ్రహించి ఈరోజు భారీ ఎత్తున యువత అక్కడ సమస్యలు ఒక తీన్మార్ మల్లన్న ద్వారానే అయితేనే ఈ సమస్యలు తీరుతాయని, అదేవిధంగా ఒక రాజ్యాధికారం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఒక తీన్మార్ మల్లన్న గారితోటి తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటి సాధ్యమని ఈరోజు భారీ ఎత్తున వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై బీసీ, జై టీఆర్పీ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త వాళ్ళు ఇందాక వచ్చిండ్రు. గెలిస్తేనే సెమీస్కు ఏమైంది అలా వెస్టిండీస్ తర్వాత ఇండియా మ్యాచ్ ఉన్నది. మరి ఇవాళ గెలిస్తే ఇద్దరికి కూడా మళ్ళీ టఫ్ మ్యాచ్ అయ్యింది. ఎందుకంటే ఎవరు ఓడిపోయినా కానీ ఇక సెమీస్కి ఆశలు గల్లంతే అవుతాయి. దాంతో మొత్తం కూడా నడుస్తూ ఉంది చర్చ. T20 వరల్డ్ కప్ సెమీస్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా టీం రెడీ అయింది. ఆదివారం జరిగేటువంటి సూపర్ 8 మ్యాచ్లో భారీ హిట్టర్లతో భయపెడుతున్నటువంటి వెస్టిండీస్తో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళే ముందుకెళ్లే ఛాన్స్ ఉండడంతో ఇరు జట్లకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి మ్యాచ్గా మారిపోయిందట. అసలు ఏందో మస్తు టఫ్ ఉంటుంది ఇక లెక్క. వాళ్ళు కూడా మామూలుగా ఏం లేరు వెస్టిండీస్ వాళ్ళు కూడా. ఇగో తీన్మార్ చూసుకుంటే ఎలా నెక్స్ట్ నోబెల్ నాకే అని కూడా బాంబులు వేస్తున్నాడు మనోడు. ఇరాన్ మీద బాంబులు వేసుకుంటే నోబెల్ నాకే అంటుండే. ఏం నోబెల్ కావాలంటే మళ్ళీ శాంతి బహుమతి, అశాంతిని చేసుకుంటే శాంతి బహుమతి కావాలంటుండు. దానికి సంబంధించి మన కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇరాన్పై యుద్ధం, అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ క్షిపణి దాడులు, పలు నగరాల్లో విస్ఫోటనాలు, 200 మంది దుర్మరణం, స్కూల్పై పడిన క్షిపణులు, 85 మంది పిల్లలు మృతి. ఇక దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్, తర్వాత రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఫక్బూర్. దాడులకు ప్రతిగా 8 దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక గల్ఫ్ దేశాల్లోని భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని భారత్ మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. మొదటగా ఇరాన్లోని 5 నగరాలపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు కొద్ది దూరంలోని ఓ పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మరణించారు. అణ్వాయుధాల పరీక్షపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెప్పడంతో ఇరాన్, ఇజ్రాయెల్కు మధ్య ఒమన్ మధ్యవర్తిత్వం విఫలమైంది. ఇటు చర్చలు విఫలమైనట్టు కొద్ది గంటలకే శనివారం తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడులు ప్రయోగించింది. అయితే ఇరాన్ సుప్రీం
ఖమేనీ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటికీ ఆయనను సైన్యం బంకర్కు తరలించినట్టు తెలిసింది. బంకర్ తరలిస్తే కొంచెం సురక్షితంగా ఉంటారన్నట్టు బాంబు వేసినా కానీ. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారతీయులు, భారత సంతతి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని, అత్యవసర సమయాల్లో భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. ఇది పరిస్థితి. పటాకుల కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం. ఏపీలోని కాకినాడ జిల్లాలో దుర్ఘటన, భీతిలిన వేట్లపాలెం. ఇక పేలుడు దాటికి పొలాల్లో కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి మృతదేహాలు. మరో 9 మందికి తీవ్ర గాయాలు, 4గురికి స్వల్ప గాయాలైనాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో 34 మంది కూలీలు పనిచేస్తుంటే 5 కిలోమీటర్ల మేర వినిపించినాయి భారీ శబ్దాలు. తీవ్రతకు పక్క గ్రామాల్లోని స్కూల్ కూడా స్లాబ్ కూడా పగిలిపోయిందట. యూరియా యాప్ మాకొద్దు, పాత పద్ధతిలోనే పంపిణీ చేయండి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రైతులు ఆందోళన చేపట్టిరు. జిల్లాలో 15 రోజులుగా ఆందోళన నడుస్తున్నది. ఆ యాప్ తీసుకొచ్చి మాకు పరిచయం పెడుతురని. కుడి ఎడమల కూల్చివేతలే అని చెప్పేసి మూసీ పేరిట ఇండ్లపై బుల్డోజర్లు, నగర వ్యాప్తంగా దుమారం. ఇక హెచ్సియు ఆక్రమణ నుంచి ఖమ్మం కూల్చివేత వరకు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. పేదల ఉసురుతో ప్రభుత్వం పతనం, దానం చేసిన భూమిని లాక్కునే హక్కు ఎవరిచ్చారు? ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శ. ఇక గోస విని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈటల రాజేందర్ కూడా. పాపం అక్కడ దారుణంగా ఉంది నిజంగా. నిన్న పోయినాం అక్కడికి. భూమాఫియాను వదిలిపెట్టా అని చెప్పేసి ఎవరు తీన్మన్మల్ని అంటా ఉన్నాడు. భూమాఫియా మొత్తం కూడా అక్కడ కబ్జా పెట్టేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కాస్ట్లీ భూములు ఉంటాయో కాస్ట్లీ భూముల పైన వాళ్ళ కన్ను పడుతూ ఉంది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటా టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మన్మల్లన్న నిన్న మాట్లాడాడు. 7వ పేజ్ వస్తుందా? మొత్తం అన్ని పేజీలు రాదు కదా. సరే, దాని శనార్థులకు చూద్దాం. ఇక హిందువుల చూపు శ్రీధరబాబు వైపు. శారదాపీఠం భూముల వివాదంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. మంత్రి శ్రీధరబాబు జోక్యంతో పీఠానికి భూముల కొనసాగింపు, ఆలయం కూల్చివేత ప్రయత్నంపై హిందూ సమాజంలో ఆగ్రహం. ఇక పీఠానికి కేటాయించిన భూమిని జలమండలికి అప్పగించడంతో వివాదం. తప్పుదోవ పట్టించిన అధికారుల తీరుపై సీఎం సీరియస్ అయినంట. రాష్ట్రంలోని అన్ని ఆలయాలపై దృష్టి సారించాలని మంత్రి శ్రీధరబాబుకు హిందువులు విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ శారదా పీఠానికి అసలు యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కోకాపేట దగ్గర పక్కకు అక్కడ 2 ఎకరాల భూమి 2 రూపాయలకు రూపాయికి ఎకరా భూమి చొప్పున 2 రూపాయలకు భూమి వేసిండు కాక కేసీఆర్. దానిపైన నడుస్తూ ఉంది. మా భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అంటే లేదని చెప్పేసి శ్రీధరబాబు మధ్యలో కూర్చొని మాట్లాడి లేదు ఇచ్చేసేద్దాం, లేకపోతే హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అని అయిపించాడట. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపేంద్రానంద స్వామి సరస్వతి అని చెప్పేసి అక్కడ చిత్రం చూసుకోవచ్చు. ఆయనకే ఇచ్చారు భూములు. బంగారు బిస్కెట్ల పేరిట భారీ మోసం అంట. కిలో ఆభరణాలతో పరారయ్యారట. చూసుకోయిగా హైదరాబాద్లో ప్రముఖ వ్యాపార కేంద్రమైనటువంటి బంజారాహిల్స్లో ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ వ్యక్తికి పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన మేడం వద్ద భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నాయని వాటిని ఇచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తామని నమ్మబలికాడు. నకిలీ బంగారం బిస్కెట్లను అసలైనవిగా నమ్మించి జ్యువెలరీ షాప్ యజమాని నుంచి సుమారు 1 కిలో బరువున్నటువంటి బంగారం ఆభరణాలు తీసుకొని నిందితుడు పరారైనాడు. చూసుకో, మంచిగా ఉన్నాడు. వాళ్ళ ఆశకు మంచి, వీళ్ళ ఆశకు మంచిగా అయింది, సెట్ అయింది లెక్క. వేగవంతంగా ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, భద్రతపై ప్రత్యేక దృష్టి. అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్లు పూర్తి. ఇక అత్యాధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బల్మూర్లో టెన్షన్. గ్రామకంఠం భూ వివాదంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య రగడనంట. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ముందే మాజీ ఎంపీటీసీపై దాడి చేసిన ఉప సర్పంచ్ అరెస్టుతో బల్మూర్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. మంచిగా ఉన్నది కథ. ఇక హైదరాబాద్ తిరోగమనం. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన అన్ని రంగాల్లో నగరాన్ని దెబ్బగొట్టింది. ఇక సీఎం అవినీతి అక్రమాలు స్కామ్లతోనే ఈ పరిస్థితి. మేము రాజధానిని అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దాం. తన రియల్ ఎస్టేట్ కోసమే 4th సిటీ అని చెప్పేసి ఎవరంటున్నారు? కేటీఆర్ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ ప్రమోషన్. ఇక ప్రభుత్వ పక్షపాత వైఖరిని అన్ని విధాలా ఎండగడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేత అంటున్నాడు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర మా కన్నీళ్లు చరిత్రగా మారుతాయని చెప్పేసి పాపం వాళ్ళు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో మోకాళ్ళ మీద పడుకొని నిరసన చెప్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.
వాళ్ళది బాధ కాదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులది. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే అంతో ఎంతో ఉంటుంది, కానీ పాపం అవుట్సోర్సింగ్ వాళ్ళకి పరిస్థితి దారుణం. ఇంకా సరైన జీతం ఉండదు, సరైన సమాన పనికి సమాన వేతనం ఉండదు, ఏది కూడా ఉండకుండా పాపం చితికిపోతున్నటువంటి బతుకులు. జీతం కూడా ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఇక 3 నెలలు అవుతుందా 6 నెలలు అవుతుందా, కొంతమందికి 9 నెలలు అవుతుందంట కొన్ని డిపార్ట్మెంట్లలో. పాపం వాళ్ళ బాధతోటి వాళ్ళు నిన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని 100% కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. యుద్ధ జ్వాల, ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించిందట. 201 మంది మృతి, 86 మంది విద్యార్థులు ఉండరట. ఇరాన్ రక్షణ మంత్రి, ఐఆర్జీ కమాండర్ సైతం హతమైనట్లుగా రాయిటర్స్ కథనం వేసింది. దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరానీయులకు ట్రంప్ పిలుపు. పశ్చిమాసియా, గల్ఫ్లకు వేల కొద్ది విమాన సర్వీసులు రద్దు చేసిండ్రు. దారుణం అసలు. ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో, అమెరికా ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో అనంతరం టెహ్రాన్లో అలుముకున్న పొగ ఇట్లున్నది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం పైన ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి పొగ. తక్షణం దాడులు ఆపండి, భారత్ సహా ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇగో వేట్లపాలెంలో మృత్యు విస్ఫోటం, బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇక పేలుడు దాటికి చెల్లాచెదురైనాయి శరీర భాగాలు. 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది శబ్దం. అబ్బా, వెలుగులు జిమ్మే బాణసంచా అంతులేని అంధకారం మిగిల్చింది. వేడుకల్లో ఘనంగా పేలే మందుగుండు శ్మశాన నిశ్శబ్దాన్ని తెచ్చిపెట్టింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు నిండు ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా బలుగొంది. ఇక కాళ్ళు చేతులు తెగిపడి మాంసం ముద్దల్లా మారిన మృతదేహాలు చూసి బాధిత కుటుంబాల గుండెలు పగిలింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో శనివారం పెను విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. పాపం. పేలుడు ఘటనపై ప్రధాని మోడీ, తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఖమేనీ చనిపోయినట్లే అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఆ మేరకు సంకేతాలు ఉన్నాయి అని చెప్పేసి నెతన్యాహు అంటున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్ అధ్యక్షుడు. ఖమేనీ అంటే ఇక్కడ అనమాట. ఏది చీఫ్ మనోడు, ఇరాన్ దేశానికి. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంకుశుడు జీవించి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై శనివారం ఉదయం 30 బాంబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు తగిన మార్గనిర్దేశం చేస్తున్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళం స్పష్టం చేసింది. వీళ్ళేమో ఉన్నారంటారు, వీళ్ళేమో చచ్చిపోయినంటారు. ఇక మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి, మార్చి నుంచి జూన్ అంటే 3 నెలల, మార్చి ఏప్రిల్ మే జూన్ బాగానే ఉంది కదా. మార్చి నుంచి ఏప్రిల్, ఏప్రిల్ నుంచి మే, మే నుంచి జూన్, 3 నెలలు. పౌర సేవలను సులభతరం చేయడంపై జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ, ముఖ్య కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నందుకే వరుస ఎన్నికల్లో తాము ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు, కానీ మీరు మంచిగా చేయకపోతే మళ్ళా దెబ్బ పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ కూడా ఇట్లనే అనుకున్నది. చేయడమే కాదు ప్రజలకు చెప్పాలని చెప్పేసి చేసి చెప్పుకోవాలని చెప్తున్నట ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పిండు. రాజస్థాన్లోని అజ్మీర్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇది సెకండ్ పేజ్కి వచ్చినట్టు లెక్క. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి ఏమంటుందో చూద్దాం. అప్రూవర్గా అరవింద్ కుమార్, ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి రాసింది. అప్రూవర్ మారలే, ఇంకా మారితే ఇంకా వేరే ఉంటుంది లెక్క. కేటీఆర్కి దెబ్బ పడుతుంది. వేట్లపాలెంలో విస్ఫోటం, 21 మంది దుర్మరణం, 10 మందికి తీవ్ర గాయాలు. ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు. ఇక సింగారమ్మ జాతర కోసం భారీగా బాణసంచా ఆర్డర్ చేసిరట. ఇక కలర్ చిచ్చుబుడ్లలో మందు కూరుతుండగా నిప్పుబడ్డదంట.
ఇక పేలుళ్లలో గుర్తుపట్టలేనంతగా కాలి తెగిపడిన శరీరాలు. బాబా నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు అంటుండు. ఆర్డీఓ, డిఎస్పీ, ఫైర్, లేబర్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిండ్రు. చెల్లా చెదరు పడిపోయినట్ట పాపం మృతదేహాలు. ఇక ఇరాన్పై భీకర దాడి, 200 ఫైటర్ జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది చనిపోయారట. విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్, ఇతర కీలక ప్రాంతాల్లో కూడా బాంబుల వర్షం కురిపించారు. ఇక ఖమేనీ మరణించినట్లే అని చెప్పేసి ఎవరు మాకు అనేక సంకేతాలు అందినాయి అని చెప్పేసి నెతన్యాహు అంటున్నాడు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు. లేదు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. జయహో జితేంద్ర అని చెప్పేసి ఒక కొత్త పలుకు రాసిండు. ఎవరు ఇక్కడ ఆర్కే వేమూరు రాధాకృష్ణ రాసిండు కొత్త పలుకు. అంటే జితేంద్ర అని చెప్పేసి అక్కడ జడ్జ్ ఎవరైతే ఉన్నారో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఉన్నటువంటి జడ్జ్ మంచి తీర్పునిచ్చిండు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా వీళ్ళు బయటపడడం మాత్రం మంచిదే నిజంగా. ఎందుకంటే కేజ్రీవాల్ కానీ తర్వాత మనీష్ సిసోడియా కానీ వీళ్ళు బయటపడడం మంచిదే. కానీ ఇంకా కొంతమంది కూడా పడ్డారు, అదో పరిచయం ఉన్నది. మళ్ళీ వాళ్ళని కూడా సమర్థించినట్ట ఏం చేసినట్టు మరి చెప్పాలి ఆయననే. ఇంకోటి కూడా ఉంటే ఓకే. ఢిల్లీ లిక్కర్ కేసులో జడ్జి జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి తీర్పు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోంది. న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వారు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న అభిప్రాయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పులు ప్రజల్లో ఆ వ్యవస్థపై ఆశలను చిగిరింపజేస్తాయి. దర్యాప్తు సంస్థలకు ఇలాంటి తీర్పులు చెంపపెట్టులా ఉంటాయి. ఈ ప్రలోభాలకు లొంగకుండా తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుపడింపజేసిన జితేంద్ర సింగ్ను అభినందించాల్సిందే అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకులు రాసిండు. అయితే ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించాలి, ఆయనని నిజంగా అభినందించాలంటుండే. ఎందుకనంటే ఇక్కడ సిబిఐ కానీ ఈడీ కానీ అవి మొత్తం కూడా ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తొత్తులుగా మారుతున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తొత్తులుగా మారితే మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టుకుంటూ పోతే దానివల్ల నష్టం జరుగుతుంది కదా. కాబట్టి దాని మీద ఇంకెవరు ఏం చేయలేరనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే వీటిపైన కూడా చర్యలు తీసుకోగలిగేటువంటి శక్తి తర్వాత న్యాయస్థానాలకు ఉంటుంది, న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం కలిగింది అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకులు రాసిండు. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం జరగలేదా అని చెప్పేసి ఆయన మరి అడిగితే ఆయన ఏం చెప్తారో తెలియదు. ఎందుకంటే అలా లిక్కర్ స్కామ్ జరగలేదా అంటే జరిగింది. కాకపోతే ఏంటంటే పాపం ఓకే ఈ కేజ్రీవాల్కి సంబంధించి కానీ మనీష్ సిసోడియాకి సంబంధించి కానీ వాళ్ళకు నిజంగా కూడా పాపం వాళ్ళు అనవసరంగా దాంట్లో ఇరుక్కున్నారు, అది వేరే విషయం. కానీ మరి జరగలేదా తర్వాత ఇదంతా జరగలేదా అంటే జరిగింది. మరి ఆ జరిగిన దాని గురించి కూడా ఆయన రాస్తే మంచిగా ఉంటుండే. ఆ కేసులో సిబిఐ అడ్డగోలుగా వ్యవహరించిందని స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా వంటి వారు విలువైన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు, ఇది వాస్తవం. పాపం అవినీతి పరులుగా వారిపై ముద్ర పడింది. అందుకే నిబ్బరంగా కనిపించే కేజ్రీవాల్ విలపించారు, ఏడ్చిండు పాపం. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించని పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాఘాతాలకైనా పాల్పడవచ్చని ఢిల్లీ లిక్కర్స్ కేసు రుజువైంది. విచారణ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. గ్రేట్ అసలు ఈ విషయంలో మాత్రం. పంజరంలో చిలుకలా మారిన సిబిఐ వంటి సంస్థలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అధికారంలో ఉన్న వారి సేవలు తరించడానికి కాదు వ్యవస్థలు ఉన్నది. అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటైన సంస్థలు నిర్దోషులను దోషులుగా, దోషులను నిర్దోషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం క్షమించరాని నేరమే కాదు, మహాపాపం కూడా. తాజా తీర్పు దేశ రాజకీయాల్లో మార్పునకు దారితీసే అవకాశము ఉంది. విపక్షాలు బలహీనపడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడడం వారికి నైతిక బలం చేకూర్చినట్టు అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసుతో వేధిస్తున్నామని, తాము ఇంతకాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమని ఈ తీర్పుతో రుజువైందని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒకప్పుడు పెద్దపీటే వేసేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిర్వహణ వ్యయం నానాటికి పెరిగిపోతుంది. ఫలితంగా అధికార వ్యవస్థలను ఎదిరించి నిలబడలేని స్థితికి మీడియా సంస్థలు చేరుకున్నాయి. పాలకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి ఎదురుదాడికి ఎంచుకుంటున్నారు. ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలను బయటపెడితే సదరు మీడియా సంస్థలకు దురుద్దేశాలు అంటగడుతున్నారు. పరిస్థితులు వికృతంగా మారడంతో అనేక మీడియా సంస్థలు పరిశోధనాత్మక జర్నలిజానికి స్వస్తి చెప్పాయి. దర్యాప్తు సంస్థల నివేదికలు
ఆసరాతో కేజ్రీవాల్ ప్రభుత్వాలను అవినీతి పరులుగా భావించి మీడియా చర్చలు నిర్వహించింది. అయితే కేజ్రీవాల్ విలపించడానికి ఇదే కారణమైంది అని చెప్పేసి నిజంగా కూడా కేజ్రీవాల్ బాధపడ్డాడు, ఏడ్చిండు. విషయం ఏంటంటే నిజంగా ఇటువంటి ఆరోపణలు లేకుండా ఈ కేసు ఇవన్నీ కూడా లేకుంటే మాత్రం డెఫినెట్గా కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటోడు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. పని చేయలేకపోతే తప్పుకోండి, సెలవులో వెళ్ళినా అభ్యంతరం లేదు, లూప్ లైన్ పోస్టులు కావాలంటే పంపిస్తా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము నాకు తెలుసు అని చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్ అవసరమైతే దాన్ని పరిశీలిస్తా, పనిచేయని అధికారుల వివరాలను ఈ నెల 4వ తేదీన బయట పెడతా అని చెప్పేసి ఐఏఎస్లకు సీఎం హెచ్చరిక వార్నింగ్ ఇచ్చిండు. నిజంగా కూడా కొంతమంది పని చేయకుండా ఉట్టిన కూర్చుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఇక మేమే మునగాలం ఇట్లా లేకపోతే ఇట్లా ఏం లేదనుకుంటారు అందరూ. మీరు ప్రజలకు సేవకులు, ప్రజలకు పని చేయాల్సినటువంటి జీతగాళ్ళు, అట్లా కాకపోతే పెద్ద జీతగాలు కావచ్చు, ఇంత జీతం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది మర్చిపోయి ఇక ఏదో అహంకారంతో కొంతమంది ఇట్లా ఆఫీసర్లు అసలు మేము మునగాలం అన్నట్టు తీరులో ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఏదో అయ్యే జాగిరైనట్టు. అవి బంద్ చేయరు, మంచిగా ఉంటుంది. ఆ భూములు శారదాపీఠానికి జలమండలికి చేసిన కేటాయింపులు రద్దు, కార్యక్షేత్రంలోకి సీఎం నేటి నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్ షురు, 5 నుంచి 12 దాకా రాష్ట్ర పర్యటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి చిన్నారి తెలంగాణ చూద్దాం. భూమాఫియాను వదిలిపెట్టబోం, కూలీలు మహిళలు దగా పడ్డరు, నకిలీ భూదాన్ సీల్తో ఫోర్జరీ పట్టాలు, అమాయక పేదల్ని నిలువునా దోచుకుండ్రు, దొంగలను వదిలేసి పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపించిండ్రు, వెలుగుమట్ల భూబాధితులకు అండగా ఉంటా, బీసీలపై కక్ష సాధింపెందుకు, మండలిలో భూకుంభకోణంపై నిలదీస్తాం, మండలిలో మాట్లాడతానని చెప్పింది. దీని మీద పేదలకు ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలి, శాశ్వత పట్టాలు దక్కే వరకు పోరాటం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న అక్కడ మాట్లాడాడు. నిన్న అక్కడికి వెళ్ళినాం మేమంతా కలిసి. ఖమ్మం పట్టణం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామని, భూమాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. వెలుగుమట్ల గ్రామంలో ఇండ్లు కోల్పోయి భయంతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కుటుంబాలను శనివారం పరామర్శించారు. 6 కాలం కష్టపడే రోజువారీ కూలీలు మహిళలు ఈ భూమాఫియా చేతిలో ఎలా దగాపడ్డారో స్వయంగా వారి మాటల్లోనే విని చలించిపోయారు. స్థానిక అధికారులతో ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. పాపం దారుణంగా ఉంది అక్కడ అంబేద్కర్ సెంటర్లో, అదేంది దాంట్లో కానీ కమ్యూనిటీ హాల్లో కానీ, తర్వాత అక్కడక్కడ వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి, ఏం తినాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, మొత్తం ఇల్లు లేక మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతే జీవితాలు, వాళ్ళ హృదయ విదారకంగా ఉన్న ఘటనలు. పాపం కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది బయటకు రాలేకపోతున్నారు, ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ వెలుగుమట్లలో ఉన్నటువంటి కొంతమంది బాధితులు. వాళ్ళ దయనీయమైనటువంటి ఘటనలు. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు మా గురించి ఆలోచిస్తారు? తర్వాత మా ఇల్లు మాకు రావా? మేము అసలు యాక్చువల్గా మేము అక్కడ ఉంటే తప్పవుతుందా? మేము కొంతమంది ఏమో పైసలు పెట్టి కొనుక్కున్నారట, కొంతమంది లంగాలు ఉంటారు కదా, ఈ లంగాలు ఇది మొత్తం కూడా భూమాఫియా చేసి అంతా కూడా పైసలు వసూలు చేసిరట. అదో కథ నడుస్తుంది. రకరకాలుగా మొత్తం మీద పాపం పేదలు మాత్రం బలైపోయినారు. ఫస్ట్ చేసినోడు మంచిగానే ఉన్నాడు, అది చేసినోడు మంచిగానే ఉన్నాడు, కొట్టినోడు మంచిగానే ఉన్నాడు, తర్వాత అది కొన్నోడు మంచిగానే ఉన్నాడు, తర్వాత లాస్ట్కి ఎవరైతే కొని ఉంటారో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు 6 కాలం కష్టపడే రోజువారీ కూలీలు మహిళలు ఈ భూమాఫియా చేతిలో ఎలా దగపడ్డారో స్వయంగా వారి మాటల్లోనే విని చలించిపోయారు. స్థానిక అధికారులతో ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కొంతమంది బ్రోకర్లు రియల్ ఎస్టేట్ మాఫియాతో పాటు గతంలో భూదాన్ బోర్డులో పనిచేసిన కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కయ్యారన్నారు. అయితే పాత స్టాంప్ పేపర్లు, నకిలీ భూదాన్ సీల్స్ ఉపయోగించి తలా 100 చదరపు గజాల ఫోర్జరీ పట్టాలు సృష్టించి అమాయక పేదలను నిలువునా దోచుకున్నారని చెప్పారు. లక్షలు దండుకుంటున్న ఆ దొంగలను వదిలేసి గూడు కట్టుకున్న పేదల ఇండ్ల మీదకు అధికారులు బుల్డోజర్లు పంపడం దారుణమన్నారు. ఇక భూదాన్ భూముల్లో పేదల నిర్మించుకున్నటువంటి ఇండ్లకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చిందని, 2018, 2021, 2023లో ఇచ్చిన తీర్పుల్లో ఎంక్వైరీని ఎవరిని ఖాళీ చేయొద్దన్నదని కోర్టు చెప్పింది. అయితే 2023 ఆర్డర్ ప్రకారం ఇక్కడ వారు పేదలను గుర్తించిన న్యాయస్థానం ఇప్పటికే ఉన్న ఇండ్లపై యథాతథ
స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం అధికారులు పేదల ఇండ్ల వైపు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 1950 కౌలుదారి చట్టం సెక్షన్ 32 ప్రకారం ఎవరైనా ఖాళీ చేయించాలంటే తహసీల్దార్ ద్వారా ఎంత కూడా చేసుకోవాలి. మొత్తం మీద నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న నేను 100% ఈ ప్రాంతం ఓట్లేసి నన్ను గెలిపించింది, ఖమ్మం జిల్లా గెలిపించింది నన్ను, తర్వాత నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలు నన్ను గెలిపించినాయి. కాబట్టి ఈ ఖమ్మం నన్ను గెలిపించి నన్ను హక్కును చేర్చుకున్నది కాబట్టి 100% మీకోసం నేను ఉంటా, తర్వాత మీకోసం నేను పాటు పడతా, మీకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పేసి తీర్మాన్ మల్లన్న అక్కడ స్పష్టం చేసిండు. చెత్తబుట్టలో వేయండి, విద్యారంగ అభ్యున్నతి కోసం సిఫారసులేవి, టీచర్ల జీతాలు తగ్గించాలనడం సిగ్గుచేటు, చాక్పీసులు లేక స్కావెంజర్లు లేక స్కూళ్ళు అల్లాడుతుంటే పరిష్కారం చూపరా, ఉత్తీర్ణత మార్కుల్ని 45% పెంచడం దుర్మార్గం, పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యా కమిషన్ రిపోర్టుపై సీరియస్ అయ్యాడు. 10 ఏళ్లుగా అన్యాయం, ఎలాంటి పదవి ఇయ్యలే, అయినా నిరంతరంగా పనిచేస్తున్నా, ఈసారైనా రాజ్యసభ అవకాశం ఇవ్వండి, వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేను ఉంటా, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అంటుండు. వి హనుమంతరావు. కన్న కొడుకు కర్కశత్వం, తల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు అంట. చూసుకో, ఈడేం మనిషివాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘటన, మద్యానికి బానిస అయిపోయిండు, తల్లి భూమపై దాడి చేసిండు, తల్లిపై పాత బట్టలేసి నిప్పంటించిండట కొడుకు. వాడు కొడుకు ఎట్లయితాడు, వాడు రాక్షసుడు. ఇక టీటీడీ వార్షిక బడ్జెట్ 5,456 కోట్లట. బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం. ఒంటిమిట్ట జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20.17 కోట్ల రూపాయలు కేటాయింపు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డు పంపిణీ అంట. ఇక ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. ఇక కాకినాడలో పెను విషాదం, బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పాపం పేదల ఇండ్లే కాదు, గుళ్ళు మఠాలు వదలట్లేదంట. మొన్న హైడ్రాతో పేదల ఇండ్లు, నిన్న ఖమ్మంలో కూల్చివేతలు, ఇప్పుడేమో విశాఖ శారదాపీఠం. రేవంత్ నీ పాలనలో కూల్చడమే తప్ప నిర్మాణాలు లేవా? వాటర్ వర్క్స్ ఆలయ స్థలమే దొరికిందా? సీఎం రేవంత్ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అల్లుడు మహిళలకు అక్రమంగా కట్టబెట్టిండు. ఓపెన్ యాక్షన్ వేస్తే 100 కోట్లు వచ్చేవి, కానీ నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిండని చెప్పేసి హరీష్ రావు అంటుడు. ఫిబ్రవరిలోనే పీక్ స్టేజ్, రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అంట. ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి కదా, విద్యుత్ కూడా ఎక్కువ పెరుగుతుంది వినియోగం. 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు. గతేడాది కంటే ఈ 200 మెగావాట్లు అధికమట. ఇక ఎండల తీవ్రత పెరగడం, వ్యవసాయ అవసరాల కోసం భారీగా వినియోగం. మే నెలలో మరింతగా పెరిగే ఛాన్స్ ఉందట. ఏది? కరెంటు. 1,00,000 ఎకరాల కుంభకోణం, రియల్ మాఫియా చేతుల్లో బందీ, తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. ప్రోబిటెడ్ లిస్టులో పెట్టిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అధికారుల అండ లేకుండా సాధ్యమా? హైకోర్టు సింగిల్ జడ్జితో విచారణ చేయాలి. భూముల శ్వేతపత్రం విడుదల చేయాలి. పేదల ఇండ్లపైకి జేసీబీలు, పెద్దల విల్లాలకు నోటీసులు ఇయ్యరా? టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నగేష్ ముద్రాజ్, టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి. ఇట్లా మొత్తం మీద వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినరు. నిన్న అక్కడ హృదయ విదారకమైనటువంటి ఘటనలు పాపం చూస్తుంటే గుండె తరుక్కుపోయేటువంటి ఘటనలు ఉన్నాయి. అక్కడ ఖమ్మం జిల్లాలో, ఖమ్మంలో వెలుగుమట్ల దగ్గర వాళ్ళ బాధలు కాదు అసలు పాపం, వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిండ్రు. నిన్న తిరుమల మాట్లాడిండు. ఇంకో మొత్తం కూల్చివేతలు మామూలుగా లేవు. ఇగో ఇట్లా మొత్తం శ్మశానం చేసి పడేసింది. ఇగో ఏడుపు పాపం మామూలుగా కాదు. ఇక్కడ వాళ్ళది అసలు చెప్పలేని బాధ, చెప్పలేని గోస ఉన్నది. అసలు ఎక్కడికక్కడ అసలు ప్రజలు వచ్చి అలా బాధలు చెప్పుకుంటున్నారు. గూడు చెదిరి గుండె పగిలిపోయింది పాపం వాళ్ళది. దారుణమైన పరిస్థితులు ఎక్కడ చూసినా కానీ. ఇగో చిన్నబాబు ఇట్లా వెలుగుమట్ల ఘటనకు సంబంధించినటువంటి ఈ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇవి
శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం ఏమంటుందో. పటాకుల కంపెనీలో పేలుడు, 21 మంది దుర్మరణం, ఏపీలోని సామర్లకోటలో విషాద ఘటన. ఇక 13న ఆర్టీసీ సమ్మె, 2న జేఏసీ అత్యవసర సమావేశం, ప్రతినిధులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా అగ్నిగుండమైంది, ఇరాన్పై వెలుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. తొలి దాడి ఖమేనీ ఆఫీస్ దగ్గర జరిగిందంట. బంకర్లోకి ఖమేనీ వెళ్ళిపోయిండు. దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ మృత్యువాత అని చెప్పేసి మరి క్వశ్చన్ మార్క్ తోటి వార్త కనిపిస్తూ ఉంది. శారదాపీఠం భూములకు సర్కార్ ఎసరు, కేసీఆర్ హయాంలో 2 ఎకరాలు కేటాయింపు, మంచి చేసినా అని చెప్తున్నారు వీళ్ళు కూడా. మరి విషయం ఏంటంటే ₹2 2 ఎకరాలు ఇచ్చేసారు కేసీఆర్. రద్దు చేస్తూ ఇటీవలి క్యాబినెట్లో నిర్ణయం, జలమండలి రిజర్వాయర్ కోసం అంటూ బుకాయింపు. ఇంకో ఇట్లా నడుస్తూ ఉంది కథ. పేదలకు మొండి చెయ్యి, అస్మదీయులకు అభయాస్తం. హెచ్ఎండిఏ భూముల లీజు భాగవతం బట్టబయలు, పేదలకు సెంటు జాగా లేదని ఇటీవల సీఎం ప్రకటన. అనుయాయులకు విలువైన భూములు దారదత్తం. ఎకరం 100 కోట్ల దాకా విలువ చేసే నియోపోలిస్ వెంచర్ పరిధిలో క్రషర్కు ఎకరాలు కేటాయించినట. కాంగ్రెస్ పాలనలో పాతాళానికి హైదరాబాద్, సీఎం రేవంత్ అవినీతి అక్రమాల వల్లనే ఈ స్థితి. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని ఇబ్బందులే. రియల్ ఎస్టేట్ కోసమే 4th సిటీ, ఫ్యూచర్ సిటీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిండు. ఇగో 5 లక్షల ఎకరాలు 500 కోట్లకు స్కెచ్. 93 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వం. 2 నెలల కిందటి తుది జాబితా సిద్ధం చేసిన అధికారులు. 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నట్లు గుర్తింపు. కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో దుకాణం తెరిచిన పెద్దలంట. 5 లక్షల ఎకరాలు 500 కోట్లకేనట. చూసుకోయే లెక్క. ప్రైవేటు భూముల రికార్డుల్లో మార్పులకు ప్రయత్నం. ఇప్పటికే దేవాదాయ వక్ఫ్ భూములు రికార్డులు తారుమారు చేసినట. మహేశ్వరంలోని గాలి జనార్దన్ రెడ్డి భూములపై నేతలకు కన్నుబడ్డదట. భూభారత్లో భారీ స్కెచ్. అవినీతిలో కాంగ్రెస్ పెద్ద తలలున్నాయంట. ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నది. నిషేధిత భూములంటూ ₹1,000 కోట్ల వసూళ్లు. కుంభకోణంపై రేవంత్ మౌనం ఎందుకు అని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నాడు. ఇక లెక్చరర్లకు పరీక్షనట. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జేఎల్స్కు ఎగ్జామ్స్. సర్కార్కు విద్యా కమిషన్ సూచన. కొత్త లెక్చరర్స్కు టెట్ పరీక్ష మస్ట్ అట. డిగ్రీ, పీజీ, బీఈడీలో 60% ఉంటేనే అర్హులు. టీచర్ల వేతనాలు కమిషన్ ఎందుకు? కాంగ్రెస్ వచ్చాక ఆ జీతాలు పెంచలేదు. బీఆర్ఎస్ హయాంలోనే మంచి వేతనాలు. సిఎస్ రామకృష్ణారావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని చెప్పేసి ఆయన తొలగించాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అంటున్నాడు. బీఆర్ఎస్ నేతపై కేసుల కుట్ర. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్టు. అధికార పార్టీ నేతలపై ఒత్తిడి మేరకే అని చెప్పేసి అంటున్నారు. ఇక వనదేవతల సన్నిధిలో అపచారం. చెప్పులు షూ విడవని అధికారులట. గద్దెల ప్రాంగణంలో కలిదిరిగిన వైన మంత్రులు పర్యటనలో ఘటనలు. ఇక్కడ మేడారం కాండేమో. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల బాధితులకు 100% అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రకటన చేయాలి. తర్వాత వాళ్ళని ఆదుకుంటామనేటువంటి హామీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు అక్కడనే వాళ్లకు స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పటివరకు అక్కడ 3 మంత్రులు ఉంటే ఒక్క మంత్రి అక్కడ పోతలేడు. తర్వాత ఒక్క మంత్రి మాట్లాడతలేడు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బడాబాబుల కోసం మొత్తం కూడా పేదలను కొట్టేస్తే ఇది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఇది ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుంది. ఎందుకంటే ఖమ్మం గుమ్మం అనేటువంటిది ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా కాబట్టి అటువంటి ఉద్యమాల కిల్లాలో మీరు పెట్టుకుంటే ఇంకా దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే బరాబర్ దెబ్బ పడుతుంది.